నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేశారు. స్వతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా 11వసారి మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా 11వసారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. తద్వారా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానుల్లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు. అలాగే ఆయన కుమార్తె ఇందిరాగాంధీ మొత్తం 16 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రధానిగా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు వరుసగా 11 సార్లు ఆమె ఎర్రకోటపై నుంచి ప్రధానిగా ప్రసంగించారు. తరువాత 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్ వరకు ప్రధానిగా మరోమారు అదే ఎర్రకోటపై నుంచి ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆయన సైతం వరుసగా 10 సార్లు మాత్రమే ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు ఈ వేడుకలకు 18,000 మందికి పైగా హాజరయ్యారు. పేదలు, మహిళలు, యువత, రైతులు ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఆహ్వానితుల జాబితాను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేసి పంపించారు. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా భారత బృందాన్ని ఈ వేడుకకు ఆహ్వానించారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా కానీ మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ మరొక రికార్డును సృష్టించారు. ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కావడమే కాదు, 11 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసి మరొకసారి తన చరిష్మా ఏంటి అనేది చాటారు. ఇలానే ఇంకా 11 సార్లు కాదు, 111 సార్లు కూడా ఈ భారతదేశాన్ని ఎవరెస్ట్ అంత స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న మోదీ 111 సార్లు జెండా ఎగరవేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాము, ఒక్కలతో ప్రారంభమైన ఈ ఛానల్ ఈరోజు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి చేరింది అంటే మీ అందరి వల్లే, మీ అందరి ఆదర అభిమానాల వల్లే. అలాగే ఆర్థికంగా కూడా ఇప్పుడు ఈ ఛానల్కి బలం చాలా అవసరం. ఎందుకంటే మన దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్ లేదు, కరెక్ట్ ఆఫీస్ లేదు, ఏం చేయాలన్నా కూడా కష్టంగా ఉంది. ఒక్కదాన్నే అవన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది నా ఆర్థిక స్తోమతకు సరిపోవట్లేదు. కానీ మీ అందరి చేయూతనిస్తే ఒక మంచి ప్రాపర్ ఆఫీస్తో పాటు, ప్రాపర్ ఎక్విప్మెంట్తో పాటు ప్రభుత్వానికి, ప్రజలకి వారదయ్యే అనేక కార్యక్రమాలు చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో అప్పటి వరకు మీ అందరి ఆర్థిక సపోర్ట్ అయితే ఈ ఛానల్కి కావాలి, చేస్తారు అని ఆశిస్తున్నాను. చేస్తాము, అలాగే సపోర్ట్గా నిలుస్తాము అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి రూపాయి, ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్కే ఉపయోగిస్తామని మాట్లాడటంతో పాటు జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ఈ రెండింటిని నిలబెట్టడంలో, ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా నిలవడంలో ఎప్పుడు వెన్ను చూపమని కూడా మాటిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తూ ఉంటే ఈ ఛానల్ అంతా వైరల్గా మారుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, జై భారత్.